ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి అందరం భారము కలిగి ప్రార్థిద్దాము. అదే విధముగా రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తోత్రములయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇశ్రాయేలీలు చే స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. మేము చేసే స్తోత్రముల పైన మీరు ఆసీనుడై ఉండండి తండ్రి. మా స్తోత్రములన్నీ మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నానయ్యా. ప్రధాన దూతలతోనూ వేవేల భక్తులతోనూ నిత్యము కూడా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నాయనా ప్రధాన దూతలతో ప్రభువా, నాయనా రాత్రి పగళ్ళు కూడా మానక ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ప్రభువా నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభువా. వారి స్థుతుల మూలమున నీ పరలోకపు గౌనులు అదరచిన్నవి తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచేసి నీలో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. మా స్తోత్రములన్నీ మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నానయ్యా. అంగీకరించండి ప్రభువా. నీ బంగారు పాత్రలోనికి ప్రభువా మా స్తోత్రాలన్నీ కూడా చేరటానికి నీ సహాయము అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రములయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడానికే స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతి చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ఈ ఉదయకాల సేమన తండ్రి, నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువా. నా దేశ పక్షముగా, నా దేశ ప్రజల పక్షముగా తండ్రి నేను చేసే విజ్ఞాపన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండియా. నీ కృప చూపండియా, నీ దయ చూపండియా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా. ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా ఈ దినము చూడలేక అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా వారికంటే మంచివారము, నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినంటున్నారు ప్రభువా. అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి కాపాడుతానని వాగ్దానము చేసిన దేవుడు తండ్రి. నాయన దీనురాలైనటువంటి నేను ప్రభువా మొరపెట్టుచుండగా నా మొర మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. శతాధిపతి తన దాసుడి విషయమే నిన్ను వేడుకున్నప్పుడు ప్రభువా తన దాసుని బాగు చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నేను కూడా నా దేశ పక్షముగా, నా దేశ ప్రజల పక్షముగా నిన్ను వేడుకొనిచున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన కూడా మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సమయమందును అసమయమందును కూడా నీకు మొరపెట్టుచమన్నారు ప్రభువా. విసుకగా ప్రార్థించమంటున్నారు ప్రభువా. ఎందుకంటే తండ్రి దినములు చెడ్డవి గనుక సమయమును పోని ఒక జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు తండ్రి. అవును ప్రభువా, మేము చెడ్డ దినాల్లో బ్రతుకుచున్నాము, దుర్దినాల్లో, భయంకరమైన దినాలు మేము బ్రతుకుచున్నాము తండ్రి. సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో
మేము బ్రతుకుచున్నామయ్య. వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలంటే ప్రభువా మాలో ఎటువంటి అజ్ఞానము లేకుండా నీ పరలోక జ్ఞానము చేత నింపబడి తండ్రి నీకు మాత్రమే మొర్రపెట్టి నీ పాదముల చెంత ప్రభువా నిత్యము కూడా ప్రార్థించే కృపను ధన్యతను మాకు దయచేసి ప్రభువా నీ యొక్క ఉగ్రత నుంచి మేమందరం కూడా తప్పించబడటానికి నీ కృప మా పైన అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నానయ్యా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరంటున్నారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ యొద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా నిన్ను వేడుకొని చుండగా నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపండయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము నిత్యము కూడా ఆశపడే కృపను ధన్యతను దయచేయండి. ప్రతి ఒక్కరి ప్రాణములు ప్రభువా నిత్యము కూడా నీ కొరకు ఆశపడి జీవించే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నానయ్యా. జీవము గల నీ మాట కొరకు మేము ఎదురు చూచి నీ మాట కొరకు ప్రభువా నాయనా నీ మాటను బట్టి ప్రభువా మేము నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మా చింతలన్నీ తొలగించే దేవుడవు నీవే, మా భారం అంతటిని తొలగించే దేవుడవు నీవే ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. మా కష్టకాలమందు నీకు మొరపెట్టగా నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడువయ్యా. మా శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని నడిపించే దేవుడువై ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. కాలాలు మారిన, యుగాలు మారినా కానీ నువ్వు మారని దేవుడు ప్రభువా. నిరంతరం ఒకే రీతిగా ఉండి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నడిపించి మమ్మల్ని పోషించే దేవుడు అన్నావు తండ్రి. మేమైతే దానిని గుర్తెరగా ప్రభువా నిన్ను గుర్తెరగగా ప్రభువా మేము ఈ లోకానుసారముగా జీవించే వారముగా ఉన్నామేమో తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచెదరంటున్నారు ప్రభువా. మా యొక్క హృదయానికి శుద్ధి దయచేయండి. నిన్ను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపుండయ్యా. నీ దయ చూపుండి. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. నీ సహాయము మాకు దయచేసి నీలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువా. నీ పునరుత్థాన బలమును శక్తిని పొందుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. ఈ లోకములో నీవు లేకుండా ఒక క్షణం కూడా మేము బ్రతకలేమయ్యా. నీవు లేకుండా ఒక క్షణం కూడా మేము జీవించలేము తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృప మా పైన ఎల్లవేళలా అనుగ్రహించి ప్రభువా నీలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు స్థుతులు నా ప్రభువా. మా చింతలన్నీ తొలగించే దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా. మా చింత యావత్తు నీ మీద వేయమంటున్నారు ప్రభువా. మా భారం అంతా నీ మీద వేయమంటున్నారు ప్రభువా. అట్టి రీతిగా మేము బ్రతికి మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నాయన మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను విడవకుండా ఎడబాయకుండగా ప్రభువా నీ సిలువనెత్తుకుని దినదినము కూడా నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన నీ సర్వాంగ కవచమును ధరించుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా.
నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా, నీ దయ చూపమని అడుగుచున్నానయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఉదయకాల సమయన తండ్రి నాయన ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు, నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చేయనంటున్నావు ప్రభువా. నిన్ను నమ్మిన బిడ్డలందరినీ కూడా విడిచిపెట్టకుండా ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మంచి నేలను పడిన విత్తనం వలె ప్రభువా నీలో 30 60 100 ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలయ్యా, శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నీ బలము చేత, నీ శక్తి చేత ప్రభువా నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా, నీ కృపను నీ దయను అనుగ్రహించమని నేను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నా తండ్రి మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నానయ్యా. దినదినము కూడా ప్రభువా నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించండి ప్రభువా. మేము నీ చేయి పట్టుకుని నడిస్తే ప్రభువా అనేకసార్లు నిన్ను విడిచిపెట్టేస్తాం ప్రభువా. అదే నీ చేతితో మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని నడిపిస్తే ప్రభువా నీవెన్నడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టవు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేసి ప్రభువా నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. దినదినము కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. దినదినము కూడా నీలో అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీలో 30 60 100 ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి అయ్యా. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలయ్యా, శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ బలము చేత, నీ శక్తి చేత ప్రభువా నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. బలవంతుడా బలమిచ్చివాడా నీకు స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు తండ్రి. మా బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించి మమ్మల్ని బలపరిచి ప్రభువా దినదినము కూడా నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృపలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత నిత్యము కూడా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రార్థన శక్తి మాకు దయచేయమని అడుగుచున్నాను. అలనాడు నీ శిష్యులకు ప్రభువా ప్రార్థన చేయుట రాదని అడిగినప్పుడు ఎలా చేయాలో నేర్పించమని అడిగినప్పుడు నువ్వు నేర్పించిన దేవుడు ప్రభు. అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచేసి ప్రభువా ఏ విధముగా నీ సన్నిధిలో ప్రార్థించాలో ప్రభువా, ఎవరి కొరకు మేము ప్రార్థించాలో ప్రభు మాకు నేర్పించి ప్రభువా మమ్మల్ని నీలో నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడని నువ్వు తెలియచేస్తున్నావు తండ్రి. అవును ప్రభువా, నువ్వు నిరంతరము కూడా మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నావు తండ్రి. ఏ విధముగా కాపాడతావంటే ప్రభువా నిత్యము కూడా కునుకకుండగా నిద్రపోకుండగా మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నావు తండ్రి. ఒక్క క్షణము నీవు కునుకున నిద్రించిన
మా జీవితాలు ఎందుకు పనికిరావు నా ప్రవ్వ. నాయనా అయినప్పటికీ ప్రవ్వ మమ్మల్ని ప్రేమించి ప్రవ్వ నా విధముగా మా జీవితాలు కాకుండగా ప్రవ్వ మమ్మల్ని ప్రేమించి ప్రవ్వ మా కొరకు నీవు కునుకకుండగా నిద్రపోకుండగా మమ్మల్ని కాపాడే దేవుడివై ఉన్నావు. అటువంటి నిన్ను కలిగినటువంటి మేము ఎంతో ధన్యులం తండ్రి. ఈ లోకములో నిన్ను కలిగి ఉండటే మా ధనమయ్యా, నిన్ను సేవించుటే మా భాగ్యం ప్రవ్వ. అటువంటి ధనమును అటువంటి భాగ్యమును తండ్రి మేము విడిచిపెట్టకుండగా ప్రవ్వా నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా. నీకు వందనాలయ్యా, జీవము గల తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వా. నీకే స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినంటున్నారు ప్రవ్వా. దీనురాలైనటువంటి నేను నీ సన్నిధిలో మొరపెడుచున్నానయ్యా. నా మొర మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నానయ్యా. ప్రార్థించిన గుంపులో ప్రవ్వా సమూయేలు ఉండినట్లుగా ప్రవ్వా నాయన మేము కూడా ప్రార్థన గుంపులో నా తండ్రి మేము నిత్యము ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి అయ్యా, నీ కనికరం చూపండి ప్రవ్వా. నువ్వు రాత్రంతా మా కొరకు ప్రార్థించావయ్యా, మేలుకొని ప్రార్థించావు ప్రవ్వా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నిన్ను వలె ఎవరుంటారు ప్రవ్వా, నిన్ను వలె ఎవరు నడుచుకుంటారు ప్రవ్వా. మీరైతే మమ్మల్ని నిరంతరం కూడా కాపాడటానికి నాయన రాత్రంతా కూడా మేలుకొని ప్రార్థించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నీ కొరకైతే ప్రవ్వా నీవా సిలువకు అప్పగించబడినప్పుడు ప్రవ్వా నువ్వు ఎంతగానో వేదన చెందావు ప్రవ్వా. నీ శిష్యులను మేలుకొని ప్రార్థించమని అడిగావు తండ్రి. వారైతే నిద్రభారము చేత కునుకుచు నిద్రపోయారు కానీ ప్రవ్వా నీ కొరకు ప్రవ్వా మేలుకొని ప్రార్థించలేకపోయారు ప్రవ్వా. నా కొరకు ఒక గడి అయినా మేలుకొని మీరు ప్రార్థించలేరని నువ్వు ఎంత వేదన చెందావు ప్రవ్వా. అయినప్పటికీ ప్రవ్వా తండ్రి నాయన ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని నువ్వు తెలియజేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రవ్వా, మా యొక్క ఆత్మలు బలముగా ఉన్నప్పటికీ మా శరీరాలు బలహీనమైపోయినప్పుడు ప్రవ్వా మేము ప్రార్థించలేక అనేక సార్లు ప్రవ్వా నీ సమయాన్ని నువ్వు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక ప్రవ్వా మేము జీవిస్తున్నాం. మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా యొక్క ఆత్మలను బలపరిచిన రీతిగా మా శరీరాలను కూడా బలపరచు ప్రవ్వా. మమ్మల్ని బలపరచండి ప్రవ్వా. నిత్యము కూడా నీలో బలపరిచి ప్రవ్వా నీ బలము కలిగి నీ శక్తి కలిగి నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి ప్రవ్వా. కాలేబు అంటున్నాడు ప్రవ్వా నా యవ్వన కాలమున నాకు ఎంత బలం ఉన్నదో నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా నాకు అంతే బలం ఉన్నదో నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచే ప్రవ్వా. అటువంటి బలము కలిగి ప్రవ్వా నేను శ్వాసవీరులుగా నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. దినదినము నీ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఎవరే పాపమనే బంధకాల్లో ఉన్నారో తండ్రి ఆ బంధకాల నుంచి ప్రతి ఒక్కరు విడుదల చెంది ప్రవ్వా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ఈ సమయంలో నా ప్రవ్వా నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. నీవు అనుగ్రహించినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రవ్వా. ఆరోగ్యం దయచేయండి, బలాన్ని శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతలను కావలుగా ఉంచండి, దుష్టిని దూరపరచమని అడుగుచున్నానయ్యా. ఎటువంటి బలహీనత కలగకుండా ప్రవ్వా మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా. బాలింతలకు ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలను మీరు దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రవ్వా. దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా. వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయని ప్రవ్వా. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దివైతే అడగమంటున్నావు ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ యందే గుప్తములై ఉన్నవి ప్రవ్వా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా నాయన. ప్రతి విషయంలో కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండా కాచి కాపాడండి. దినదినము కూడా వారి ప్రయాణంలో సహాయం చేయండి. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వానికి స్తోత్రములు ప్రవ్వా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ రెక్కల చాటును భద్రపరచునైనా. అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రవ్వా
అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను ప్రభువా నాయన నీ సన్నిధిలో మా బిడ్డల కొరకు కుమ్మరించమంటున్నారు. ఎందుకంటే ప్రభువా ఎటువంటి ఉపద్రవములో పడకుండా ఉండాలంటే ప్రభువా నిత్యము కూడా మేము ఆ విధముగా ప్రార్థించాలయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా మీరే నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. నీవు సిలువకు అప్పగించబడినప్పుడు కూడా ప్రభువా తెలియచేసావు తండ్రి. యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసమే బిడ్డల కోసమే ఏడవమని తెలియచేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. అవును ప్రభువా, నిత్యము కూడా ఆ విధముగా నాయన ప్రతి ఒక్కరము కూడా భారము కలిగి బిడ్డలందరి కొరకు నాయన ప్రార్థించే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. ఆ విధముగా ప్రార్థించి దృష్టి నుంచి తప్పించబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రభువా నీ కృపలో నడిపించుకోండి. నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మహాగణుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుములాడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. ఎవరు ఆశించిన గమ్యానికి వారు చేరుకోవటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నీ రెక్కల చాటును భద్రపరిచి మీరే సహాయం చేయండి. మీరు ఎవరికి ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో దానిని మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రభువా నీకు కృతజ్ఞత కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించటానికి సహాయం చేయండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయన వారు చేసే ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. వారు వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవమగల తండ్రి జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. దినదినము కూడా వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి ప్రభువా. రాకపోకలందు సహాయం చేయండి ప్రభువా. దృష్టిని దూరపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి వివాహాల్లో సహాయం చేయండి అయ్యా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని తెలియజేస్తున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరి వివాహంలో మీరే ఉండి ప్రభువా ఘనమైన వివాహం జరగటానికి మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరే అందించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. వారి ప్రసవ దినముల్లో సహాయం చేయండి. వారి ప్రసవంలో తోడై ఉండండి ప్రభువా. అనేక మందికి ఆపరేషన్లు జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభువా. నాయన తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి.
నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు తండ్రి. నీవిస్తేనే తండ్రి వారు పొందుకోగలరు ప్రభువా. నాయన వారికి ఉన్నటువంటి లోపాన్ని సరిచేసి ప్రభువా మీరే సహాయం చేసి ప్రభు వారిలో ఉన్న దోషాలన్నిటిని తొలగించి మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేయండి. నీ గొప్ప కార్యాలను జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. బలహీనుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బలహీనను బలపరచండి ప్రభు. ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి బలహీనత నుంచి విడిపించండి, తప్పించమని కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభు. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతోమంది జీవితాల్లో నెమ్మది లేక, సంతోషం లేక బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి ప్రభువా. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రభువా. వారి పట్ల నీ సహాయం దయచేసి ప్రభు వారు కలిసి జీవించటానికి సహాయం చేయండి అయ్యా. మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి. ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా చిగురింపచేసి నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను ప్రభువా. నాయన విడిపోయిన ప్రతి ఒక్కరు కూడా కలిసి జీవించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. దూరదేశానున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. నేను బ్రతులాడుచున్నాను. వారు ఎక్కడున్నప్పటికీ నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నువ్వు పాపులకు రక్షకుడు అయ్యా, రోగులకు వైద్యుడు తండ్రి. నీ పరమ వైద్యం చేసి ప్రభువా ప్రతి రోగిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభువా. వారిని మీరు దర్శించండి ప్రభువా. నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా. మీరే సహాయం చేయండి. నువ్వు మా కొరకు కార్చినటువంటి రక్తం ద్వారా స్వస్థత నా ప్రభువా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నా ప్రభువా. అటువంటి స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారయ్యా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి రోగిని మీరు దర్శించండి ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. క్యాన్సర్ వ్యాధుల ద్వారా ఎంతోమంది నా ప్రభు బాధపడుచున్నారు. వారికి విముక్తి దయచేయండి ప్రభువా. స్వస్థత దయచేయండి తండ్రి. సహాయం చేయండి అయ్యా. నీ కృపను, నీ దయని గ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. నాయన నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు తండ్రి. అడిగే ప్రతి వానికి కూడా అనుగ్రహించే దేవుడు ఉన్నావు తండ్రి. ప్రభువా నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి. ప్రతి ఒక్కరిని దర్శించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపుల్ని పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని తెలియచేస్తున్నారు ప్రభు. అటువంటి వారితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసే నేత్రాలు దయచేయండి ప్రభు. నాయన సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన అజ్ఞాన కాలంలో అయితే నువ్వు చూసి చూడనట్టు వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నీవు ఎదురు చూస్తున్నా ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి పాప బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా.
వారికి పరిచర్య చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి పట్ల నీ సహాయం దయచేసి ప్రభు వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి ప్రభు. వారికి ఉన్న లోట్లన్నీ కూడా సరిచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నీ సహాయాన్ని అనుగ్రహించమని, నీ కృపను చూపి, నీ దయని చూపి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతోమందినైనా చిన్నతనంలోని తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా బ్రతుకుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిపైన నీ జాలిని చూపండి, నీ దయని చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను ప్రభు. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. వారికి ఏ సమయానికి ఏదైతే అవసరమో సమస్తము కూడా మీరు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడినని తెలియజేస్తున్నారు ప్రభు. ఎవరైతే రక్షణ పొందటానికి ప్రభువా నిర్లక్ష్యం చేస్తున్నారు అటువంటి వారిపైన నీ కృపను అనుగ్రహించి వారితో మాట్లాడి వారి యొక్క హృదయాలు తెరిచి ప్రభువా వారు రక్షించబడి ప్రభువా అనేక మందిని రక్షించే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు. అటువంటి భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించుదురు అంటున్నారు ప్రభు. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత తండ్రి నీ బిడ్డలందరినీ కూడా నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని గుర్తెరిగి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిలే ఉండమని తెలియజేస్తున్నారు ప్రభువా. అటువంటి ఆసక్తిని మీరే అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. పరిచర్య చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ప్రభువా నీ మందిరాలలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుని చూచుకోమంటున్నారు ప్రభువా. మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకోమని తెలియచేస్తున్నారు ప్రభువా. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరని ప్రశ్నిస్తున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా ఎవరి విశ్వాసాన్ని వారు పరీక్షించుకొని పరిశోధించుకుని ప్రభువా నాయన మాలో నీవు ఉన్నావో లేదో గుర్తెరిగి ప్రతి ఒక్కరు జీవించి ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. బలపరచండి, స్థిరపరచండి నాయన. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రభువా ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. విశ్వాస వీరులుగా ప్రతి ఒక్కరు కూడా జీవించటానికి నీ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని ఏ విధముగా జీవించాడో ప్రభువా, పరలోక రాజ్యము కొరకు ఏ విధముగా ఎదురు చూచి జీవించాడో ప్రభువా అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మీరే కృప చూపమని అడుగుచున్నాను.
నీ దయ చూపమని అడుగుచున్నానయ్యా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి విశ్వాసంలో బలపరచండి, స్థిరపరచండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. హనోకు వల్లే ప్రభా మా జీవిత కాలం అంతా కూడా ప్రభా నిన్ను కలిగి నిన్ను విడవకుండా ఎడబాయకుండా నీతో కలిసి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నోవాహు వలె తండ్రి తన కుటుంబానికి ప్రభా ఏ విధముగా ప్రభా రక్షణలోనికి నడిపించాడో ఆ విధముగా మేము కూడా మా కుటుంబాంతటిని కూడా రక్షించుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మోసే ఏ విధముగా అయితే ప్రభా ఈ లోకములో ఉన్నదాన్ని ఆశించకుండా అల్పకాల పాపభోగం వైపు చూడకుండా ప్రభా నీ వైపు చూచి ఏ విధముగా జీవించాడో తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. జీవము గల తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీలో నాయన బలపడి స్థిరపడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అనేక మందిని నీలోనికి నడిపించి కృపను ధన్యతను దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అంతవరకు సహించిన వాడే ధన్యుడు అంటున్నారు ప్రభా. అటువంటి సహనం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీ ప్రేమ కలిగి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. రాజుల కొరకు ప్రార్థించమంటున్నారు, అధికారుల కొరకు ప్రార్థించమంటున్నారు, ప్రధానుల కొరకు ప్రార్థించమంటున్నారు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి అయ్యా. దినదినము కూడా మేము ఆ విధముగా ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అధికారుల్లో మీరు ఉండండి ప్రభా. వారి అధికారం అంతటి కింద మీరే ఉండి నడిపించమని అడుగుచున్నానయ్యా. పరిపాలించి నాయన నాయకుల్లో మీరు ఉండండి, ప్రధానుల్లో మీరు ఉండండి, ముఖ్యమంత్రుల్లో మీరు ఉండండి. ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి, ప్రతి గ్రామానికి అందించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ప్రధానంలో మీరుండి ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించండి ప్రభా. మంచి ప్రభుత్వాలు దయచేయండి ప్రభా. నాయన ప్రభుత్వాల ద్వారా ఎవరికి కూడా ఎటువంటి నీ బిడ్డలకు ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అనేక చోట్ల నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభా. శ్రమల పాలు చేస్తున్నారయ్యా. అనేక మందిని చంపేస్తున్నారు ప్రభా. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించమని కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు నా ప్రభా. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి. ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. త్రాగుడనే బానిసత్వంలో బ్రతుకుచున్న వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన వ్యభిచారం అనే పాపములో బ్రతుకుచున్న వారికి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరి పాప బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులతో మాట్లాడండి, ఉన్మాదులతో మాట్లాడండి ప్రభా. నాయన ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలు మీరు అరికట్టండి తండ్రి. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభా. ఎంతోమంది అమాయకులు అబాయకులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టమని
అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. దుష్టిని దూరపరచండి అయ్యా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే అంటున్నావు తండ్రి. అటువంటి దుష్టుల్ని నా ప్రభు మా మధ్య నుంచి దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అటువంటి ద్వారా ఎంతోమందికి ప్రభా నాయన చిన్న బిడ్డలతో సహా యవని బిడ్డలతో సహా ప్రభా అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి. అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండా సహాయం చేయండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభా. శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి అయ్యా. భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. దుఃఖంలో ఉన్న కుటుంబాలకి నీవు ఆధారపడి దయచేయండి. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని ప్రభా నెమ్మది లేక సంతోషం లేక బ్రతుకుచున్న వారి జీవితాలలో మీరే ఉండి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అపవాదిని దూరపరిచినైనా అపవాది క్రియలని లయపరచండి అయ్యా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రయాణికులకు తోడై ఉండండి ప్రభా. దినదినము కూడా ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే ఉండి నడిపించండి. వారి వాహనాల చుట్టూ మీరుండి నడిపించండి. రోడ్లు ప్రమాదాల నుంచి తప్పించమని అడుగుచున్నాను. ఎంతోమంది ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండా మీరే సహాయం చేయండి నాయన. నడిపించండి. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి అయ్యా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి. విమాన ప్రమాదాల నుంచి తప్పించమని అడుగుచున్నానయ్యా. ప్రతి వాహనం చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి వాహనం చుట్టూ మీరుండండి. వాహనాలు నడిపే వాళ్ళే మీరుండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. ఎవరికి అటువంటి పరిస్థితులు కలగకుండా సహాయం చేయండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడమని అడుగుచున్నానయ్యా. ఎంతోమంది తుఫాన్ల ద్వారా వరదల ద్వారా ప్రభువా నేను అనేక రీతిలుగా ప్రభువా మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించి కాపాడండి ప్రభువా. నీ ఉగ్రతకు నాయన ఎవరు గురి కాకుండా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. గొప్ప దేవుడానికి వందనాలయ్యా. జీవము గల తండ్రి, నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించయ్యా. సహాయం చేయండి అయ్యా. నాయన సమస్తము కూడా నీకు లోబడుతుంది ప్రభువా. నువ్వు మాట సెలవిస్తే చాలను ప్రభువా. నీ మాట సెలవిచ్చి ప్రభువా మీరే కాచి కాపాడండి. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఎవరు ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా మీరే తప్పించండి. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నాయన నెమ్మది దయచేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి కూడా గృహాలు దయచేయండి ప్రభువా. అలాగే నూతనముగా కట్టుకుంటున్న గృహాలకు నాయన మీరే సహాయం చేయండి. కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చండి అయ్యా. యెహోవా ఇల్లు కట్టించినట్లా దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమంటున్నారు ప్రభువా. నాయన అలా కాకుండా ప్రతి ఒక్కరి గృహం కూడా నీ చేత కట్టబడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వ్యాపారాలలో మీరుండండి. దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరిచి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. చేతి పనులు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల్లో తోడై ఉండండి ప్రభువా. ఆరోగ్యం, బలము, శక్తిని ఇవ్వమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇస్సాకు నాయన ఆ సంవత్సరం విత్తనం వేసి నువ్వు
నూరంతల ఆశీర్వాదాలు నాయన ఏ విధముగా పొందుకున్నాడు ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా మీరే సహాయం చేయండి. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా సహాయం చేయండి ప్రభు. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువా. సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి నా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో తోడై ఉండండి ప్రభువా. నా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా నాయన అపవాదిని దూరపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఎంతోమంది ప్రభు ఆర్మీలో వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు ప్రభు. అటువంటి కుటుంబాలకు నీవు ఆధార్పుని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. అలాగే తండ్రి దొంగలతో మీరు మాట్లాడండి తండ్రి. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్యా. వారి ద్వారా ఎవరికి కూడా ఎటువంటి ఆస్తి నష్టం కలగకుండా సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నరహంతకులతో మీరు మాట్లాడండి ప్రభా. అటువంటి ద్వారా ఎవరికి నాయన ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మీరే సహాయం చేసి వారి బ్రతుకులను మీరు మార్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి ప్రభువా. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూడటానికి సహాయం చేయని ప్రభువా. నాయన సమస్త జనులందరినీ కూడా నువ్వు పిలుస్తున్నావు తండ్రి. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునంటున్నావు తండ్రి. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నీ యొద్దకు వచ్చి ప్రభువా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా ప్రతి ఒక్కరూ నడుచుకుని జీవించే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి అయ్యా. నాయన ప్రతి నాలుక నిన్ను స్తుతించాలంటున్నారు ప్రభా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నారు ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభా. అట్టి భారాన్ని మాలో పుట్టించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినాన్న పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు నాయన వారికి అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రభు ఈ దినాన్ని వివాహ దినము జరుపుకుంటున్న దంపతులను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క దాంపత్య జీవితంలో మీరే ఉండి నడిపించుకోండి. మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభా. వారి భారం అంతటిని కూడా తొలగించండి, తీసివేయండి ప్రభా. వారి యొక్క అప్పుల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు అయినావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మా చింత యావత్తు నీ మీద వేయమంటున్నావు ప్రభా. నువ్వు ప్రతిదీ కూడా మాకు అనుగ్రహిస్తానంటున్నావు తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడినని తెలియజేస్తున్నావు ప్రభా. ఆ విధముగా ప్రతి ఒక్కరి జీవితాలలో నాయన అడుగుచున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి ప్రభా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామములో తీర్చి మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా. వారి యొక్క అవసరతలను తీర్చండి ప్రభా. వారు ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడిపై ఉన్నావు తండ్రి. సమస్తము కూడా నాయన మీరే వారి పట్ల అనుగ్రహించి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. వినుటి వలన విశ్వాసము కలుగునంటున్నారు. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన విశ్వాసములు ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. అనేక మంది హృదయాలను తెరవండి ప్రభా. అనేక మంది హృదయాలను ప్రభా మీరు ఆకర్షించమని అడుగుచున్నాను. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా.
నా యొద్దకు వచ్చిన వారిని నేను అంత మాత్రం కూడా త్రోసివేయనంటున్నావు ప్రభా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నీ యొద్దకు వచ్చి ప్రభా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించు ప్రభా, అంగీకరించండి ప్రభా, మీరే సహాయం చేయండి ప్రభా. అలాగే నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువుల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభా. నాయన రక్షణ లేని ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు ప్రభా. వారిపైన నీ జాలిని చూపండి అయ్యా, నీ దయని చూపండి అయ్యా, నీ కనికరం చూపండి ప్రభా. నీ రక్షణ భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చండి ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభా. వారి ప్రతి సమస్య నుంచి కూడా మీరు తప్పించమని కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభా, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా కుటుంబ అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. అడగక మునిపే మా యొక్క అవసరతలన్నీ ప్రభా తీర్చే దేవుడు అయినావు తండ్రి. నాయన మా సమస్యల నుంచి తప్పించి నాయన మమ్మల్ని కాపాడి రక్షించే దేవుడు అయినావు తండ్రి. ప్రతి విషయంలో కూడా మాకు సహాయం చేసి నడిపించండి ప్రభా. నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. నీ పనిముట్టుగా నీ ఊరగా వాడుకోండి ప్రభా. నీళ్ళు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి నన్ను నడిపించండి ప్రభా. నీ పరలోక జ్ఞానము చేత నన్ను నింపండి, నన్ను నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి అయ్యా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. దేవా నీ రాజ్యం నీ నీతిని వెతకమంటున్నారు ప్రభా. మాకు కావాల్సింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా తండ్రి. అట్టి వాగ్దానాలను మా జీవితాల్లో ప్రభా నెరవేర్చబడాలంటే ప్రభా తండ్రి నాయనా నీవు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నిత్యము కూడా నీ రాజ్యం నీ నీతిని వెతికి ప్రభా నువ్వు చెప్పిన మాటల ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి అయ్యా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నారు ప్రభా. నాలో ఫలించిన ప్రతి తీగను కూడా తీసి పారవేస్తానంటున్నావయ్యా. ఫలించే ప్రతి తీగ ఇంకను ఫలించేలాగన వాటిలోని పనికిరాని తీగలను మాత్రమే తీసివేస్తానని వాగ్దానం చేసావు ప్రభా. నాయన మేము నీలో ఫలించుచుండగా తండ్రి మాలో ఏమైనా పనికిరాని ప్రభా అడ్డుగా ఉంటే ప్రభా వాటిని మాత్రమే తొలగించి ప్రభా నీలో ఇంకను మేము ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ నేను సమీపముగా ఉన్నానని తెలియజేస్తున్నావు ప్రభా. ఆ విధముగా నీకు నిజముగా మొరపెట్టి ప్రభా నిన్ను మా సమీపముగా చేర్చుకునే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఆ విధముగా ప్రభా నిన్ను మేము చేర్చుకుంటే ప్రభా మా జీవితాలు ఎంతో ధన్యకరములు ప్రభా. మాకే చింత ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ బాధ ఉండదు ప్రభా. వాటన్నిటి నుంచి మేము విడుదల పొందాలంటే ప్రభా నాయన నిన్ను చేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిరంతరం కూడా నీవు పూజార్హుడైనావు, నిరంతరం కూడా స్తోత్రార్హుడైనావు తండ్రి.
అట్టి నిన్ను మేము కలిగి ఉన్నాం ప్రభా. ఆ విధముగా మేము కూడా నిత్యము కూడా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానయ్యా. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన ప్రభా? నీ వల్లనే మాకు సహాయం కలుగును తండ్రి. నువ్వు భూమి ఆకాశంలను కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు ప్రభా. నాయనా అటువంటి ప్రభా గొప్ప కార్యాలు మా పట్ల జరిగించండి ప్రభా. నాయన మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి ప్రభా. నాయన మాకు తోడుగా నీడగా ఉండి ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి ప్రభా. దేవా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా యొక్క హృదయాలను తెరవండి, మా యొక్క అంతరంగాలను తెరవమని అడుగుచున్నాను ప్రభా. నువ్వు మమ్మల్ని పరిశీలించే దేవుడు అయినా, పరిశోధించే దేవుడు అయినా తండ్రి. మేము లేచుటానికి తెలుసునయ్యా, మేము కూర్చుండటానికి తెలుసును ప్రభా. నాయన మా నడకను మా పడకను కూడా నువ్వు పరిశీలన చేసే దేవుడు అయినావు తండ్రి. అవన్నీ కూడా నీ ఎదుట నాయన సరైనగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. సహాయం చేసి మమ్మల్ని నడిపించండి ప్రభా. మేము ఏ సమయాన్ని ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో మాకు నేర్పించండి ప్రభా. నీ చేయి పట్టుకుని మేము నడిస్తే ప్రభా అనేక సార్లు ప్రభా మేము నిన్ను విడిచిపెట్టేస్తాం ప్రభా. ఎందుకంటే మేము ఈ లోకంలో బ్రతుకుచున్నాం తండ్రి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం తండ్రి. వాటి వైపు మేము చూడకుండా నీ వైపు మాత్రమే చూసి మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఆ విధముగా మేము నీ చేయి పట్టుకుని మేము నడిచే వారముగా కాకుండా ప్రభా నీవు మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించు ప్రభా. ఆ విధముగా మమ్మల్ని నడిపిస్తే నీవెన్నడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టవు ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిత్యము కూడా నీలో ఫలించే ధన్యత మాకు దయచేయండి అయ్యా. మంచి నేలను పడిన విత్తనం వలె నీలో 30 60 100 ఫలించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ రాకడ సమయం బహు దగ్గరలో ఉన్నది తండ్రి. నీ రాకడ గుర్తులన్నీ నెరవేర్చినవి ప్రభా. నీ రాక కొరకు మేము సిద్ధపడి తండ్రి, నీ కొరకు మేము ఎదురు చూసి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మమ్మల్ని దర్శించండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయి. నీవు లేని మా బ్రతుకంతా వ్యర్థమునైనా, నీవు లేని మా బ్రతుకంతా శూన్యము తండ్రి. నీవు లేని మా జీవితము ఎండిని ఎడారి వంటిది, నీరు లేని తోట వంటిది నా ప్రభా. ఆ విధముగా మా బ్రతుకులు ఉండకుండగా ప్రభా నాయనాన్ని మేము నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నా యొద్దకు వచ్చినవని నేను అంత మాత్రం కూడా త్రోసివేయనంటున్నావు ప్రభా. నీ యొద్దకు వచ్చి నేను అడుగుచున్నాను, నేను బ్రతిమలాడుచున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి నా యొక్క విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా దేశపక్షముగా నేను చేసే విజ్ఞాపన మీరు ఆలకించండి, అంగీకరించమని సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. బలవంతుడా బలమిచ్చివాడానికి స్తోత్రాలు నాయనా. శక్తివంతుడా శక్తినిచ్చివాడానికే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా నీ బలము చేత నీ శక్తి చేత తండ్రి నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. మా యొక్క హృదయాలను తెరవండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభా. నీ బలాన్ని నీ శక్తిని మాకు దయచేయండి ప్రభా. నిరంతరం కూడా మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి తండ్రి. మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండగా, పాపుల మార్గము నిలవకుండగా, అపహాసకులు కూర్చుండ చోటున మేము కూర్చుండకుండగా ప్రభా నిత్యము కూడా ప్రభా నీ ధర్మశాస్త్రం నందు మేము ఆనందించచ్చు ప్రభా. దివారాత్రము కూడా దానిని ధ్యానించే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ లోకములో ఉన్న దాని వైపు మేము చూడకుండగా నీ వైపు చూసే నేత్రాలు మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. దేవాన్ని సిలువనెత్తుకు నిత్యము కూడా నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ సర్వాంగ కవచమును ధరించుకుని ప్రభా నీలో ముందుకు సాగే ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా.
నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా చేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. అనేక మందికి ప్రార్థన చేరటానికి, అనేక మంది జీవితాలు బాగుపడటానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి, నీ నామమును ఏదడిగితే అది ఇస్తానన్నావు తండ్రి. ప్రభా నాయన ఆ విధముగా నీ నామమును అడుగుచుండగా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. నా దేశపక్షముగా నేను చేసే విజ్ఞాపన మీరు ఆలకించండి ప్రభా. అంగీకరించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభా. అంగీకరించండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. ఈ దినమంతా ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభు. నన్ను బలపరచండి ప్రభు. నాకు ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి. నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను నాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ గొప్ప కార్యాలు, నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ దినమున నా ప్రార్థన ఆలకించండి ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరి జీవితాలలో నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించమని, నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.